కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ్యుడు లెటర్ రాస్తే మీకు ఇయ్యేలా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు. అవును, వారికి ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది, నాకు ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది. మరి మీరు ఇలా 5 సంవత్సరాలు ఎంపీ, ఇప్పుడు మంత్రి అయినరు, సిరిసిల్లకి ఏం చేస్తారని వేదిక మీద అడుగుతా ఉన్నా. వారు లెటర్ రాస్తే వారిని అవమానించడం, నేను అడిగితే నన్ను అవమానిస్తాను. కానీ ఇలా సిరిసిల్ల కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చినావు అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతాను. ఏ మంత్రి కాదు సార్, నేను ఒక బలహీన వర్గాల బిడ్డానని అహంకారంతో ఏ అంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్త అని చెప్తాను. నిన్న విధంగా చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలికి వచ్చానుకునే పద్ధతి కాదు. హరీష్ రావు గారు జాగ్రత్త, హరీష్ గారు, హరీష్ బాబు అంటే వారు ఊరుకునేది దయచేసి సభా సాంప్రదాయాన్ని నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నేనేమడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి, మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. మీరు పోడియంకి వచ్చేస్తున్నారు, మిగతా సభ్యులు పైకి పోతున్నారండి. మీరు సభలో ఇది కొత్త సభ్యులు, మీరు కూర్చోండి, మినిస్టర్ గారు మాట్లాడండి. కాదు సార్ అధ్యక్ష, ఫస్ట్ ఆయన ఏం సార్, నన్ను ఏం సార్ ఏం సభ్యులు కాదు నేను. ఆయన కూర్చోడికి ఏడికొచ్చేది ఆయన మన మహేశ్వరునికి చేత కాదన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు ఇచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు యూఆర్ ఇండిపెండెంట్. మీరు మాట్లాడారు సార్ ఒకటే. ఇలా నేను సిరిసిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేనేత కార్మికులు తెచ్చిపోతారు. కేంద్రం చేయించడం మీద ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేనేత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు? అరే అవి ఏం చేయాల ఇవాళటువంటి పరిస్థితులల్లా దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినాడు.